అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. ఆర్కే రోజా, జబర్దస్త్ రోజా, వైసీపీ రోజా, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఏదైతే తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్లు, అందులో మనకు విజయ్ దళపతి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక దాని మీద కొంతమంది పవన్ కళ్యాణ్, అలాగే తమిళనాడు సీఎము, ఆంధ్ర డిప్యూటీ సీఎము ఇద్దరిని పోల్చుకుంటూ చాలామంది కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు, కొన్ని ట్వీట్లు చేస్తూ ఉన్నారు, కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దాని మీదనే స్పందిస్తూ ఈ ఆర్కే రోజా ఎవరైతే ఉన్నారో ఆమె పవన్ కళ్యాణ్ ప్రజల సొమ్మును దోచుకుంటూ అసలు ఆయన రాజకీయాలకే పనికిరాడు, రాజకీయ నాయకుడు అంటే విజయ్ లాగా ఉండాలి, పవన్ కళ్యాణ్కు ధైర్యం లేదు అంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల విధానంలో చాలామంది జనసేన కార్యకర్తలు కూడా రిటర్న్ రిప్లై చాలా ఇచ్చిండ్రు. కాకపోతే ఈమెకు సంబంధించి వైసీపీ బ్యాచ్ మరి ఈమెకు సపోర్ట్ చేస్తూ దీన్ని ఇంకా ట్రోలింగ్ చేస్తూ ఉంది. అసలు ఏమన్నది? ఈ మధ్యనే పవన్ కళ్యాణ్కు అనారోగ్యంతో నిన్న నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా పోయిండు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. దాని మీద ఆర్కే రోజా గారు సెటిల్ చేసిండ్రు. ఏమని అంటే, ప్రజల సొమ్మును అన్యాయంగా తీసుకుంటూ నువ్వేం పని చేస్తలేవో, అసలు నువ్వు డిప్యూటీ సీఎం ఎందుకైనావు అని మాట్లాడుతూ ఉంది. దాని మీద ఒకసారి మనం తెలుసుకుందాం. ఇగో ఆర్కే రోజా ఒక ఇంటర్వ్యూలో అక్కడ విజయ్ గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ని లేపి లేపి తన్నారు. ఎవరు తన్నారక్క? మరి ఎవరు దాని రోజాకే తెలుసు. మరి తన్నినోళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ ఎందుకు తన్నిండ్రు? ఆయనకు ఆరోగ్యం బాగాలేక ఇంట్లో ఉంటున్నాడు కానీ మరి తన్నిండ్రు అంటే మరి నీకే తెలుసా ముచ్చటైతే. ఇక అతన్ని చూసి నేర్చుకో అని రోజా చెప్తా ఉంది. ఎవరిని చూసి? విజయ్ని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలన్నట. ఇక రోజా వివాదాస్పందన వ్యాఖ్యలు చేసింది. అవి ఏమిటియో మనం తెలుసుకుంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలామంది నిజంగానే మాట్లాడుకుంటా ఉన్నారు. 2024లో పవన్ కళ్యాణ్ ఆయన కూడా సొంతంగా పోటీ చేసి ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండేటోడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల రాత ఇంకో విధంగా ఉండేది. ఇప్పుడు సీఎం పెన్ను చంద్రబాబు చేతిలో ఉంటే ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అది పవన్ కళ్యాణ్ ఇమేజ్ అని మాట్లాడుతూ ఉన్నారు. తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయం సాధించిన నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. విజయ్తో పవన్ను పోలిస్తూ నెటిజన్లు చేస్తున్నటువంటి ట్రోలింగ్ ఏంటంటే ప్రభావిస్తూ ఆమె ఘాటు విమర్శలు కూడా గుప్పించారు. విజయ్ ఒంటరిగా పోరాడి గెలిచారని, పవన్ మాత్రము పొత్తులతో గెలిచి ఇప్పుడు బాధ్యతలు మర్చి హైదరాబాద్లో షూటింగులు చేసుకుంటున్నారా అని ఆమె చెప్పుకొచ్చింది. వాస్తవానికి ఆయన షూటింగులు చేసుకోవాలంటే మరి మొన్నటిదాకా కూడా మనకు చాలా సినిమాలు చూసాం మనం. హరిహర వీరమల్లు కావచ్చు, తర్వాత కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి. ఆ సినిమాలకు కూడా ఆయన డిప్యూటీ సీఎంగా ఒక గ్రామ పంచాయతీ మంత్రిగా వండుకుంటా సినిమాలు చేసిండు. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు షూటింగులు కావాలంటే ఆయనకు ఆరోగ్యం బాగలేదని హైదరాబాద్లో ఉండాలనా? ఈమె అట్లా మాట్లాడుతూ ఉన్నది. ఆరోగ్యం బాగాలేదనే సాకుతోటి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లోకి పోతూ ఉన్నాడు అనేది ఆర్కే రోజా వ్యాఖ్యలు. అలాగే ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఆమె లొటర్ చూడు వైసీపీలో అప్పుడప్పుడు వస్తుంది. ఇక పవర్లెస్ స్టార్ అని ఆమె అభివర్ణించి ఆమె రాష్ట్ర పన్నులను వదిలేసి ప్రజల పన్నులతో డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. రోజా ఇంకా ఏం మాట్లాడారంటే చాలా మాట్లాడింది. గిదే చాలు మనకు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తా ఉంటారు. నాకు డౌట్ కూడా ఉంది. ఏదంటే ఆర్కే రోజాకు విజయ్ గెలుపుకు పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ 2024లో అప్పుడు వైసీపీ మీద వచ్చినటువంటి వ్యతిరేకం కావచ్చు, ఆల్రెడీ ఇప్పటికే 3 సార్లు, ఈసారి 4వసారి సీఎంగా చేస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరినీ కాదని ఆయన ఇండివిజువల్గా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ సీఎం అయి ఉండేటోడు.
కానీ ఎందుకో ఆయన మీద ఆయనకు నమ్మకం లేకనా మరి ఎందుకో కానీ కూటమిలో భాగంగా జగన్ పాలన చాలా ఘోరంగా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక బ్యాచ్ నాని కావచ్చు, ఇంకా వాళ్ళు కొడాలి నాని, అనిల్ యాదవ్, వీళ్ళందరూ గూండా మాటలు మాట్లాడు, విచ్చలవిడిగా మాట్లాడు, ప్రజలంటే కేర్లెస్ లేదు, ఏమీ లేదు, వాళ్ళు మంత్రులా కాదా తెలియదు. అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు భార్యను అవమానించడం, ఇవన్నీ ఇవి రూల్స్కు వ్యతిరేకంగా అంటే ఒక రౌడీ రాజ్యంలాగా చేసినప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ ఒకవేళ నిజంగా పోరాడిండు, కౌలు రైతులకు వాళ్ళకు వీళ్ళకి సాయం చేసిండు. అదే విషయంలో ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా పదే సీఎం చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉంటాడు, నేను డిప్యూటీ సీఎంగా ఉంటాడు అనేది జనసేన కార్యకర్తలకు, జనసేన నాయకులకు నచ్చడం లేదు అనేది ఇది వాస్తవమైన విషయము. రాబోయే 2029లో జనసేన పార్టీ ఇండివిజువల్గా పోటీ చేయాలి. కూటమి కాదు, ఏమీ కాదు. వాళ్ళ యొక్క సొంత ఎజెండా, వాళ్ళ యొక్క అభిప్రాయము, ఆంధ్ర ప్రజలకు రాజధాని ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, యువతులకు, అలాగే రైతులకు, ఇల్లు, ఈ రకంగా వాళ్ళకు ఎజెండాతోటి పోయి ఎన్నికల్లో కొట్లాడి గెలవాలి. కానీ చంద్రబాబు పక్కనే ఉంటూ ఎప్పుడు 2014లో చంద్రబాబు పక్కనే, ఇప్పుడు మళ్ళా 2019లో కూడా చంద్రబాబు పక్కనే, ఇప్పుడు 2024కి వచ్చేసరికి కూడా మళ్ళీ కూటమిలోనే. 3 సార్లు కూటమిలో ఉండేసరికి చాలామంది జనసేన కార్యకర్తలు అనుకుంటా ఉన్నారు. దాని మీదనే ఇప్పుడు ఈ వైసీపీ ఎవరైతే ఈ మాజీ మంత్రి ఆర్కే రోజా ఉందో ఈమె ఈ రకంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ రకంగా కాకుండా నేను ఒక దూరంగా చూస్తున్నటువంటి ఒక పబ్లిక్గా మాట్లాడుతూ ఉంటే, ఎస్ విజయ్ లెక్క ఒంటరిగా పోటీ చేయాలి. పవన్ కళ్యాణ్కు అంత సత్తా ఉంది. ఇంకా విజయ్ కన్నా అనుభవం ఉందో లేదో కానీ పవన్ కళ్యాణ్కి చాలా అనుభవం ఉంది. ఎట్లా అంటే పవన్ కళ్యాణ్కు ఎన్నో చరిత్రలు, ఎంతోమంది ఎలా స్ఫూర్తి అనేది కూడా తెలుసు. ఒక ఛత్రపతి శివాజీ, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక అల్లూరి సీతారామరాజు, ఈ రకంగా సంబంధించినటువంటి అందరి గురించి పవన్ కళ్యాణ్ తెలుసు. చరిత్రలు చదివిండు, మనకు స్వతంత్రం ఎట్లా వచ్చింది, ఏ విధంగా ఉంది, ఏంది అనేది. ఇంతటి అనుభవం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అటువంటి వారి చేతిలో సీఎం పవర్ అనేది ఉండాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఇది నా ఒక్కడే కాదు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలది, అలాగే ముఖ్యంగా జనసేన కార్యకర్తలది, జనసేన ఎమ్మెల్యేలది, జనసేన కోసం ఎప్పుడు 24 గంటలు జెండాలు మోసేటువంటి కరుడు కట్టినటువంటి జనసేన నాయకులది. మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. త్వరలోనే 2029లో కూటమి అనకుండా ఖచ్చితంగా జనసేనకు ఒక ఎజెండా ఉండాలి, జనసేన ఇండివిజువల్గా పోటీ చేయాలి అని కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికి కూడా ఒక చిన్న విషయం మాట్లాడుకుంటే, ఎగ్జాంపుల్గా కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు చేతిలోనే కదా పవర్ ఉంది, అయితే ఫుల్ పవర్ ఏదైనా చేయాలంటే. మరి అదే పవన్ కళ్యాణ్ కూడా ఏ స్టేజ్ మీద మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని అరిగి, చంద్రబాబు గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటలేరబ్బా, నిజంగా కోరుకుంటలేరు. కొత్త నాయకత్వం కోరుకుంటా ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గ్రామీణ మంత్రిగా ఏ రకంగా అయితే పల్లెల్లో రోడ్లు కానీ పంచాయతీ సర్పంచ్తో ఆ రకంగా ఏ రకంగా అయితే పల్లెల్లో బాగు చేస్తూ ఉన్నాడో, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం బాగు చేయాలని కోరుకుంటా ఉన్నారు. మరి నువ్వేమో చంద్రబాబు నాయుడు సంకలో వచ్చి పదే ఇంకా 5 సార్లు, ఇంకా 3 సార్లు కూడా ఆయన్నే ఉంటాడు, మేము 15 ఏళ్ళు పొత్తులో ఉంటాం అంటా ఉంటే చాలా మంది కార్యకర్తలకు మండుతూ ఉన్నదట. దయచేసి ఈ వీడియో విషయం ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ప్రతి విషయం క్షుణ్ణంగా మాట్లాడిన ఆంధ్ర ప్రజల గురించి ఆర్కే రోజాకు కూడా కౌంటర్, ఎందుకంటే జనసేన నాయకుడికి దమ్ములేక కాదు, ఒకవేళ ఓడిపోతే మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక రాక్షసులకు అప్పగించినట్టు అవుతుందని కూటమిలో చేరండి. ఓకే, 2029లో ఇండివిజువల్గా జనసేన పోటీ చేయాలనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్, జై హిందూ, జై హిందూ.